హాయ్ మోడ్రన్ లవ్ హైదరాబాద్ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్లో జూలై 8 నుంచి స్ట్రీమ్ అవబోతోంది. డిఫరెంట్ రిలీజియస్ కల్చరల్ బ్యాక్డ్రాప్కి సంబంధించిన 6 డిఫరెంట్ లవ్ స్టోరీస్ని వెబ్ సిరీస్లో చూపించబోతున్నారు. నలుగురు డిఫరెంట్ డైరెక్టర్స్ డైరెక్ట్ చేసిన ఈ వెబ్ సిరీస్ గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అన్ని TV5తో షేర్ చేసుకోవడానికి సుహాసిని గారు అండ్ కోమలి ప్రసాద్ గారు మనతో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి ఈ వెబ్ సిరీస్ గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల్ని తెలుసుకుందాం. హలో అండి. హలో. హాయ్. సో చాలా రోజుల తర్వాత కనిపిస్తున్నారు సుహాసిని గారు, ఎలా ఉన్నారు? బాగున్నానండి, థ్యాంక్ యూ సో మచ్. సో మీరు ఇలా తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వడం చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో మీరు యాక్సెప్ట్ చేశారు అంటేనే డెఫినెట్గా దీనికి ఒక వాల్యూ కనిపిస్తుంది. సో ఎలా వచ్చింది మీ దగ్గరికి ఈ సబ్జెక్ట్, మీరు యాక్సెప్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి? లాస్ట్ 2 ఇయర్స్గా 3 ఇయర్స్గా నాకు వచ్చిన క్యారెక్టర్స్ అన్నీ ఆంకాలజిస్ట్, సైకాలజిస్ట్, గైనకాలజిస్ట్, ఆ తర్వాత ఐఏఎస్ ఆఫీసర్, సమ్ టైమ్ సీఎం అండ్ అలాంటి క్యారెక్టర్. సో టేబుల్ వెనకాల కూర్చొని సీరియస్గా డైలాగ్ చెప్పే, ఆర్ యునో ఒక పొలిటికలీ కరెక్ట్గా ఆర్ డెకరంతో చెప్పే డైలాగ్స్, అలాంటి క్యారెక్టర్తో వచ్చారు అందరూ. ఒప్పుకున్నాను. ఆల్మోస్ట్ 75% ఆఫ్ ద క్యారెక్టర్స్ ఐఎమ్ డాక్టర్ ఆర్ టీచర్. సో నాగేష్ కుకునూర్ గారు వచ్చిన తర్వాత ఇలా మోడర్న్ లవ్ అనగానే నేను ఏదో ఒక మిడిల్ ఏజ్ లవ్ స్టోరీ అనుకున్నాను. కానీ ఆయన యు ఆర్ ఫ్రమ్ తెలంగాణ, ఒక ట్రైబల్ పర్సన్. మా ఇంట్లో మా ఫాదర్ మదర్ ఇంట్లో ఒక అమ్మాయి పనిచేస్తుంది. ఆ అమ్మాయిని యూనో అలా విజువలైజ్ చేసుకుని మీ క్యారెక్టర్ కూడా రాశాను. కానీ ఇదేంటి అనిపించింది. తర్వాత ఆ క్యారెక్టర్ గురించి, ఆ ఎపిసోడ్, ఆ స్టోరీ గురించి చెప్పిన తర్వాత ఇట్ వాస్ పర్ఫెక్ట్. బికాస్ మోడర్న్ వరల్డ్లో అసలు లవ్ అనేది ఏంటో అని అందరూ వెతుకుతూనే ఉన్నారు. సో వన్ యంగ్ బాయ్ వెన్ ఈస్ రియలీ లుకింగ్ ఫర్ లవ్, ద ఫస్ట్ లవ్ దట్ హీ హ్యాడ్ విత్ హిస్ గ్రాండ్ మదర్, అది ఇట్స్ బ్యూటిఫుల్లీ పోర్ట్రేడ్ ఇన్ దిస్ స్టోరీ. సరే అన్నాను, ఒప్పుకున్నాను, అండ్ వీ హ్యాడ్ అ గ్రేట్ టైమ్ షూటింగ్. వెబ్ సిరీస్ ప్లాట్ఫామ్ గురించి ఏం చెప్తారు? అమెజాన్ ఒరిజినల్ సిరీస్ ఇది. నేను ఆల్రెడీ చెప్పాను, ఐ మీన్ సినిమాలో దెర్ ఆర్ సమ్ ఆర్టిఫిషియల్ థింగ్స్ అండ్ ఫోర్స్డ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. లైక్ హీరోస్ ఇంట్రొడక్షన్ అండ్ హీరోయిన్ ఇంట్రొడక్షన్ అండ్ తర్వాత ఇంటర్వెల్ పాయింట్, అలాంటి అదంతా లేకుండా ఆర్ట్ని ఆర్ట్గా, స్టోరీ టెలింగ్ని స్టోరీ టెలింగ్గా చెప్పే ఒక ప్లాట్ఫామ్ దొరికింది ఈ ఒరిజినల్ సిరీస్లో. అండ్ ఇలాంటి మంచి డైరెక్టర్, ఐ మీన్ హీస్ ద షో రన్నర్. ఐ హ్యావ్ ఆల్వేస్ బీన్ అ ఫ్యాన్ ఆఫ్ నాగేష్. నేను చెన్నైలో దేవి ప్యారడైస్లో చూశాను, హైదరాబాద్ బ్లూస్ బాల్కనీలో కూర్చొని ఎవరు చూడకుండా అక్కడ విజిల్ చేసి నేను అంతా ఎంజాయ్ చేశాను. ఫ్రమ్ దట్ టైమ్ ఐ బీన్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ నాగేష్ కుకునూర్. తర్వాత కపుల్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్లో కలిసాం, బట్ ఈ వాజ్ డూయింగ్ మోస్ట్లీ బాలీవుడ్ ఫిల్మ్స్, హిందీ ఫిల్మ్స్. కాబట్టి ఐ నెవర్ థాట్, అండ్ ఆయన తెలుగులో ఫిల్మ్స్ కూడా చేయలేదు. సో ఐ నెవర్ థాట్ ఐ విల్ యాక్చువల్లీ వర్క్ విత్ హిమ్. సో ఇట్ వాజ్ అ గోల్డెన్ ఆపర్చునిటీ టు వర్క్ విత్ నాగేష్ కుకునూర్. ఫస్ట్ డే షూటింగ్ గురించి చెప్పాలంటే, ఇంతవరకు యంగ్స్టర్స్, మేడం ఇది మీ షాట్ సార్, కెమెరా ఎలా పెట్టుకోండి అని సాఫ్ట్గా చేసే యంగ్స్టర్స్ మధ్య ఒక డైరెక్టర్ సింహంలా వచ్చి చేంజ్ దట్, డూ దట్ అనగానే నాకు చాలా సంతోషం. ఎందుకంటే మా ఆయన అలాగే ఉంటారు, యూనో లైక్ అన్ యానిమల్ ఇన్ ద సెట్స్. నాగేష్ కుకునూర్ని చూడగానే నేను దిస్ ఇస్ డైరెక్టర్ అన్నాను, యూనో సంబడి హూ టేక్స్ చార్జ్ ఆఫ్ ఎవ్రీథింగ్. సో ఐ రియలీ హ్యాడ్ అ గుడ్ టైమ్. సో మీ క్యారెక్టర్ ఎలా ఉండిపోతుంది? నాది ఈ జనరేషన్ అమ్మాయిలందరికీ చాలా రిలేటబుల్గా ఉంటుంది. వాళ్ళకున్న కన్ఫ్యూజన్స్, వాళ్ళకున్న ఫ్యామిలీ, వాట్ టు సే, ఫ్యామిలీ కల్చరల్ బిలీవ్స్ వేరే ఉంటాయి. ఎవ్రీథింగ్, షీ ఈస్ జస్ట్ యాజ్ కన్ఫ్యూజ్డ్ యాజ్ అ వెరీ నార్మల్ గర్ల్. అండ్ హౌ విల్ దిస్ గర్ల్ ఫైండ్ హర్ లవ్ ఆఫ్ హర్ లైఫ్, వాట్ ఆల్ షీ డస్ టు ఫైండ్ ద లవ్ ఆఫ్ హర్ లైఫ్ అనేది నా స్టోరీ. వెంకటేష్ మహా గారు, వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ directors, directed this, and it was a tough journey. అంటే మనం యాజ్ యాక్టర్స్ మనకి మనలా ఉండే క్యారెక్టర్స్ వస్తే చాలా ఈజీ యాక్టింగ్ అని అనుకుంటాం, బట్ అది రియాలిటీ కాదు. ద టఫెస్ట్ యాక్టింగ్ ఇస్ టు యాక్ట్ లైక్ యువర్ సెల్ఫ్ వెన్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ సిమిలారిటీస్ బిట్వీన్ ద క్యారెక్టర్ దట్ యువర్ ప్లేయింగ్ అండ్ ద పర్సన్ దట్ యు ఆర్. మధ్యలో ఒక బ్యాలెన్స్ దొరకడం చాలా కష్టం అని నేను ఈ ప్రాజెక్ట్తో రియలైజ్ అయ్యాను. ఇంకొకళ్ళ షూస్లోకి వెళ్ళడం ఈజీ, మనల్ని మనం పోర్ట్రే చేయాలంటే కష్టం. అండ్ వర్కింగ్ విత్ అ డైరెక్టర్ లైక్ మహా, హూ ఇస్ అగైన్ వన్ మోర్ సింహం ఆన్ ద సెట్, ఇట్ ఈస్ an experience for lifetime, I would say. సుహాసిని గారు, ట్రైలర్ టీజర్ చూసినప్పుడు ఎంతమంది యాక్టర్స్ కనిపించారు, అసలు
నోన్ యాక్టర్స్ చాలా మంది కనిపించారు. సో మాకు ఎలా ఐఫీస్లో ఉండబోతుందా ఈ వెబ్ సిరీస్ అనేది? డెఫినెట్గా నాకే ఒక ఐఎమ్ క్యూరియస్. ఎందుకంటే ఒకవైపు రితు వర్మ, ఆది, అండ్ తర్వాత నాకు తెలిసిన రేవతి అండ్ నిత్యా మేనన్ వాళ్ళందరినీ చూడగానే దే వుడ్ హావ్ గివెన్ దేర్ 100%. ఎందుకంటే దీస్ ఆర్ స్మాలర్ ఎపిసోడ్స్ కాబట్టి ఎవ్రీ డే ఎవ్రీ సీన్ యూ కాంట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. You have to put in your 100% kada, or sometimes even 200%. Films lo 100% if you put in your effort. Ilanti series lo you have to put 200% because you should be seen anedi untadi. And to control that there are able directors, so I'm really looking forward to it. It will be a garland of such wonderful flowers. అంటే రియల్ లైఫ్లో స్టోరీస్కి మీకు నరేట్ చేసిన స్టోరీస్కి ఎక్కడైనా కనెక్షన్స్ ఉన్నాయా, లేదంటే కంప్లీట్గా ఇది క్రియేట్ చేసిన స్టోరీస్? అంటే మన లైఫ్లో ఐఎమ్ 60 years old. ఐఎమ్ ప్రౌడ్ టు సే దట్ ఐఎమ్ 60 years old. ఈ 60 yearsలో అవర్ క్యారెక్టర్ డస్ నాట్ బికమ్ సింగిల్ డైమెన్షనల్ కదా. సో ఒక చిన్నప్పుడు యు ఆర్ ఎ రెబెల్, అండ్ తర్వాత విత్ 3 sisters ఐ వాజ్ సంబడి హూ అడ్జస్టెడ్ అండ్ సంబడి హూ టుక్ ఆన్ ద మ్యాంటల్ ఆఫ్ లీడింగ్ ద ఫ్యామిలీ. దెన్ తర్వాత ఐ వాంటెడ్ టు బీ కంప్లీట్లీ డిఫరెంట్ సినిమాటోగ్రాఫర్. సో ఎవ్రీ స్టేజ్లో వీ ఆల్సో చేంజ్. సో డెఫినెట్గా ఏదో ఒక స్టేజ్లో you would find some similarity with the character that you're playing. అది చెప్పడానికి ఛాన్స్ లేదు. ఈ క్యారెక్టర్ అస్సలు నేను నా లైఫ్లో అసలు ఇలా ఒక్క క్షణం కూడా నేను లేను, ఇట్స్ కంప్లీట్ డిఫరెంట్ ఫ్రమ్ రియాలిటీ అని. మేబీ అవతార్ చేస్తే ఇలా కళ్ళల్లో పెట్టుకొని అలా ఉంటే దెన్ విల్ సే ఇట్స్ ఏలియన్ కదా. సో ఐ డోంట్ డూ. దీస్ ఆర్ ఆల్ అబౌట్ హ్యూమన్ బీయింగ్స్. మన ఇంట్లో చూస్తాం కదా ఇలా ఫ్యామిలీ కోసం కష్టపడేవాళ్ళు అండ్ మొత్తం రెస్పాన్సిబిలిటీ తన నెత్తి మీద పెట్టుకునే వాళ్ళు చూస్తూనే ఉన్నాం. అండ్ వీ ఆల్సో డూ ఇన్ అవర్ లైఫ్స్. ఎప్పుడో ఒక్క అవకాశంలో వీ డూ టేక్ ఆన్ రెస్పాన్సిబిలిటీస్. అలాంటి క్యారెక్టరే ఇది. మొత్తం రెస్పాన్సిబిలిటీ తన నెత్తి మీద పెట్టుకుని అట్ వన్ పాయింట్ నా వల్ల కావటం లేదు, నేను ఒప్పుకోవాలి, ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ మీ, సో వదిలేయాలి అని అనుకునే క్యారెక్టర్. సో అది వీ డూ ఇట్ సమ్ టైమ్స్ కదా. సో యూ హ్యావ్ టు ఐడెంటిఫై విత్ అకేషన్స్ ఇన్స్టెడ్ ఆఫ్ క్యారెక్టర్స్. అంటే మీరు ఇప్పటి వరకు ఎన్నో క్యారెక్టర్స్ చేశారు, ఎస్పెషల్లీ ఈ క్యారెక్టర్ ఇచ్చిన ఎక్స్పీరియన్స్ ఏంటి? అంటే రియల్ స్లమ్లో షూట్ చేసాం. ఓకే, అండ్ క్యారవాన్ వాజ్ పార్క్డ్ సమ్ 500 meters అవే ఫ్రమ్ లొకేషన్ అండి. సో ఫస్ట్ డే ఆల్రెడీ నేను చెప్పాను, ఎందుకు క్యారవాన్ అంతా వద్దు, ఈ అమ్మాయి స్లమ్లో ఉంటుంది, స్లమ్లో ఎందుకు క్యారవాన్ అన్నాను. నో మేడం, యువర్ అ బిగ్ ఆర్టిస్ట్, యూ నీడ్ యువర్ కంఫర్ట్ అన్నారు. సో 5 days ఆ స్లమ్లో షూట్ చేసినప్పుడు ఒక్కరోజు కూడా నేను క్యారవాన్ ఎక్కలేదు. అక్కడే వాళ్ళు దే మేడ్ సమ్ రూమ్స్ అక్కడ స్లమ్లో. నాకు ఒక స్మాల్ రూమ్ ఇచ్చేయండి అని, ఆ రూమ్లోనే ఐ చేంజ్ మై కాస్ట్యూమ్స్ అండ్ ఎవ్రీథింగ్, అండ్ ఐ డెంట్ గో టు ద క్యారవాన్ అట్ ఆల్. సో దట్ వాస్ మై ఎక్స్పీరియన్స్. మీ క్యారెక్టర్ నేమ్ ఏంటండి ఇందులో? గంగమ్మ. ఓకే, అంటే గంగమ్మగా మీరు అందులోకి వెళ్ళడం, ఆ క్యారెక్టర్ మీకు పర్సనల్గా ఇచ్చిన ఎక్స్పీరియన్స్ పోర్ట్రే చేయడం, దట్ క్యారెక్టర్ అంటే లైఫ్లో ఛాలెంజింగ్ గా అనిపించిందా, లేకపోతే? ఇట్ ఈస్ వెరీ ఛాలెంజింగ్. చిన్నపిల్లలతో యాక్ట్ చేశాను, దెర్ వాజ్ నాట్ ఈవెన్ వన్ అడల్ట్. సో క్యారెక్టర్ గురించి డిస్కస్ చేయడానికి అసలు ఛాన్స్ లేదు. వాళ్ళందరూ ఇద్దరు పిల్లలు 6 years and 9 years old. వాళ్ళకి దేర్ ఇన్ దేర్ ఓన్ వరల్డ్. వాళ్ళకి ఏదో చాక్లెట్ ఇవ్వాలి, అని తర్వాత నేను ఇది చేశాను చూడండి అని. సో దెర్ వాజ్ నో పాసిబిలిటీ ఆఫ్ డిస్కసింగ్ ద సీన్స్ విత్ దెమ్. సో ఐ వాజ్ ఇన్ మై ఓన్ సెపరేట్ ఛానల్లో నేను ఉండాలి. తర్వాత వాళ్ళ మూడ్ కూడా చూసుకొని కరెక్ట్గా చేయాలి. ఒకరు వన్ ఆఫ్ దెమ్ ఇస్ వెరీ న్యాచురల్, ది అదర్ వన్ ఇస్ వెరీ వెరీ ఎంతూసియాస్టిక్. సో న్యాచురల్గా ఉన్న ఒక చైల్డ్ ఆర్టిస్ట్ని ఎమోషనల్గా తీసుకురావాలి, అండ్ దెన్ ఎంతూసియాస్టిక్గా ఉన్న ఒక చైల్డ్ ఆర్టిస్ట్ని న్యాచురల్గా తీసుకురావాలి. ఇట్ వాస్ డైరెక్టర్స్ రెస్పాన్సిబిలిటీ అనుకోండి. కానీ ఒక అమ్మమ్మగా నేను ఒక 7 to 8 rows వాళ్ళతో ఐ లివ్డ్ విత్ దెమ్. సో సమ్వేర్ ఐ హ్యాడ్ టు లుక్ ఆఫ్టర్ దెమ్ ఆల్సో. సో నా ఫ్యూచర్లో నా పిల్లలు మనవాళ్ళు ఎలా ఉంటారో అని నాకు ఒక రిహర్సల్ అలా అయింది నాకు. ఓకే ఓకే. సో కోమలి, ట్రైలర్ చూసినప్పుడు ఎవ్రీ క్యారెక్టర్లో ఏం జరగబోతోంది, ఎవ్రీ రిలేషన్షిప్లో ఏం జరగబోతుంది అన్న ఇంట్రెస్ట్ అయితే మాకు జనరేట్ అయింది. సో మీరు స్టోరీ విన్నప్పుడు ఓన్లీ మీ స్టోరీయే మీకు చెప్పారా, లేదంటే అన్ని స్టోరీస్ మీకు తెలుసా? లేదండి, నేను స్టోరీ విన్నప్పుడు నాకు అసలు టోటల్ ఎన్ని స్టోరీస్ ఉన్నాయి, ఉన్న స్టోరీస్లో యాక్టర్స్ ఎవరు కూడా నాకు తెలీదు. మొత్తం షూటింగ్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో ఒక వ్రాపప్ పార్టీలా చేసుకున్నాం.
అక్కడ అందరూ యాక్టర్స్ ఎవరో నాకు ఫస్ట్ టైం తెలిసింది, ఇది మోడర్న్ లవ్ అని కూడా నాకు ఫస్ట్ టైం తెలిసింది. ఐ వాజ్ నాట్ అవేర్ ఆఫ్ ఎనీథింగ్ ప్రయర్ టు దాట్. ఇప్పుడు మోడర్న్ లవ్ అంటే ప్రెసెంట్ జరుగుతున్న థింగ్స్ అన్ని రిలేట్ చేసుకోవచ్చా మనం మీ వెబ్ సిరీస్లో? ప్రెసెంట్ ఎలా ఉంది కల్చర్ కానీ రిలేషన్షిప్స్ కానీ? అంటే ఇట్స్ అబౌట్ లైక్ లవ్ ఎగ్జిస్ట్స్ ఇన్ వేరియస్ ఫార్మ్స్ అండి. ఇట్స్ నాట్ ఓన్లీ సంథింగ్ దట్ హ్యాపెన్స్ బిట్వీన్ అ బాయ్ అండ్ అ గర్ల్. Sometimes you find love with your mother, with your father, with your friends. So ilanti every form of purest love, to that fact that manam, like nenu personal life lo em namutanante manam partner to love lo happy ga undali relationship lo ante first you should fall in love with yourself. You can never rely on somebody for happiness. Like it's not an external source. Happiness should be internal and personal. సో ఇలాంటి మెచ్యూర్డ్ అండ్ డైవర్సిఫైడ్ కాన్సెప్ట్స్ ఆఫ్ లవ్ని పోర్ట్రే చేసి చాలా మందికి ఉన్న కన్ఫ్యూజన్స్ కూడా క్లియర్ అవుతాయి, ఓపెన్ మైండ్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. అంటే ఒక ఎపిసోడ్లో మీ స్టోరీ మొత్తం ఉంటుందా, లేదంటే కాంబినేషన్ ఆఫ్ స్టోరీస్ ప్యారలల్గా వెళ్తుంటాయి ఈ సిరీస్లో? ఎవ్రీథింగ్ ఈజ్ సెపరేట్ స్టోరీస్. 6 different stories and 6 different actors. సో సుహాసిని గారు, ఎట్ దిస్ స్టేజ్ మీరు ఒక స్టోరీని యాక్సెప్ట్ చేయాలంటే మేజర్గా మీ మైండ్లో ఏం రన్ అవుతుంది? ఫస్ట్ ఐ లుక్ అట్ ద డైరెక్టర్ అండి. స్టోరీ ఈజ్ ఓన్లీ సెకండరీ. డైరెక్టర్ ఓకే అన్న తర్వాత ఐ హ్యావ్ మై ఒపీనియన్ అబౌట్ ద స్టోరీ. బట్ స్టోరీ బాగా నచ్చితే దెన్ ఇట్ డజంట్ మ్యాటర్ హూ డైరెక్ట్స్ ఇట్. బట్ ఇందులో నాగేష్ అనగానే ఇమీడియట్గా దాట్ వాస్ ద హై పాయింట్ ఫర్ మీ టు యాక్సెప్ట్ ఇట్. సో సుహాసిని గారు అంటే ఇక్కడ తెలుగులో ఒక అందరి ఫేస్లో స్మైల్ వచ్చేస్తుంది మీ పేరు వినగానే. అంత ఓన్ చేసుకున్న యాక్ట్రెస్ మీరు. సో తెలుగులో ఎక్కువగా ఫ్రీక్వెంట్గా రావడానికి ట్రై చేయట్లేదు? డెఫినెట్గా చేస్తాను, ఇప్పుడు చేస్తున్నాను. 4-5 ఫిల్మ్స్ అదే చెప్పాను. ఎవ్రీ ఫిల్మ్లో డాక్టర్ అండ్ ఆంకాలజిస్ట్ అండ్ అలా దెర్ ఆర్ సమ్ 3-4 ఫిల్మ్స్ విచ్ ఆర్ కమింగ్. డెఫినెట్లీ మోర్ దెన్ తమిళ్ నేను కాన్సన్ట్రేట్ చేసేది తెలుగులోనే. బికాస్ మోర్ దాన్ తమిళ్ ఫిల్మ్స్ నేను తెలుగులోనే ఎక్కువ యాక్ట్ చేస్తాను. మోర్ దాన్ 90 ఫిల్మ్స్ చేశాను, తమిళ్లో ఓన్లీ 60. సో డెఫినెట్గా తెలుగు విల్ బీ మై ప్రయారిటీస్. ఐ విల్ డూ మోర్ ఫిల్మ్స్. అండ్ మీ ఎరాలో యాక్ట్ చేసిన యాక్టర్స్ అందరూ మీరు ఎవ్రీ ఇయర్ ఒక డిఫరెంట్ డ్రెస్? ఎవ్రీ ఇయర్ కాదు, ఎవ్రీ వీక్ కూడా. ఓకే, టెల్ మీ. సో డిఫరెంట్ డ్రెస్ కోడ్ సెట్ చేసుకొని కలిసి పార్టీ చేసుకొని మెమరీస్ అన్ని రీకలెక్ట్ చేసుకుంటారు కదా. సో అప్పట్లో మీరు సూపర్ హిట్ కాంబినేషన్ అనిపించుకున్న వాళ్ళంతా మళ్ళీ ఇప్పుడు ఒకసారి ఏమైనా మూవీస్లో ట్రై చేయొచ్చు కదా? See, that is personal kada. So we can't decide the destiny of our profession. Adi it has to come happen automatically. Ela ma 20s lo we never predicted how the films will be. Alage ippudu kuda even yesterday Jayasudha garu Kushbu nenu meet ayyam. And 2 days earlier Revati and I met in the promotions of Amazon. Previous day Sumalata, Radhika, Purnima అందరూ మా ఇంటికి వచ్చారు. సో వీఆర్ లైక్ అ బిగర్ ఫ్యామిలీ ఇప్పుడు. సో వెరీ ప్రౌడ్ టు సే ఇన్ ద వరల్డ్ దెర్ ఇస్ నోబడీ లైక్ ద 80s యాక్టర్స్ హూ ఆర్ టుగెదర్. దెర్ ఇస్ అ ఛాన్స్ ఆఫ్ ఆల్ ఆఫ్ us లివింగ్ టుగెదర్ ఆల్సో, in the same complex. We are doing something like that. So this is what modern love is all about. Yeah. Family దాటి and your spouse and your children ni dati, you are still friendly with your colleagues, and they are very very important. And heroes kuda, they're all asking where I am, what I am doing. We're all in a group and we share everything. We share our anxieties, we share our angst, everything. So that is modern love. That is what I think Amazon is trying to do. సో మీరు చాలా జనరేషన్స్ నుంచి చూస్తున్నారు, మూవీలో ఎన్నెన్ని చేంజెస్ వచ్చాయి టేకింగ్లో. అండ్ ఇప్పుడు అమెజాన్ కానీ నెట్ఫ్లిక్స్ కానీ ఇవన్నీ కూడా నెంబర్ ఆఫ్ వెబ్ సిరీస్తో అట్రాక్ట్ చేసే ఆపర్చునిటీస్ చాలా మందికి ఇస్తున్నారు. సో మూవీ అనేది ఎంటర్టైన్మెంట్ అనేది ఇప్పుడు ఇక్కడి వరకు రావడం చూస్తే మీకు అనిపిస్తుంది? I think we are still in the nascent stage of original series. But it will happen. Because in films manaku audience what they want anedi we have a very perfect understanding. Kani ee OTT platform lo matram it is still evolving. So it is still in the process. So I'm not mincing my words. It is still in the process. Maybe Modern Love Hyderabad will break it and bring it to the next level is what I think. Ade meer adugutunnaru kada na experience lo see digital camera vachin tarvata
we don't have enough cinematographers who know how to handle the digital medium. ఎందుకంటే లాస్ట్ 30-40 ఇయర్స్గా ఫిల్మ్లోనే ప్రాక్టీస్ చేసి ఈ డిజిటల్ ఆ పిక్సెల్స్ని, ఆ కలర్స్ని, ఆ లైటింగ్ని యూనో పట్టేసుకునేటట్టు ఇనఫ్ సినిమాటోగ్రాఫర్స్ రాలేదు. అలాగే వీ నీడ్ మోర్ రైటర్స్, బయట నుంచి రావాలి. నాట్ జస్ట్ ఫిల్మ్ రైటర్స్, వీ నీడ్ నావెలిస్ట్, పీపుల్ హూ రైట్ బుక్స్ అండ్ నావెల్స్. వాళ్ళందరూ ఈ ఒరిజినల్ సిరీస్లోకి రావాలి. అండ్ అవర్ ట్రెడిషనల్ ఫ్యామిలీ స్టోరీస్. అండ్ ఐ డోంట్ నో వెదర్ యూ ఆల్ డిడ్ ఇట్. మేమంతా ఈ సీరియల్స్ చదివాం బుక్లో. ఎవ్రీ వీక్ ఎండమూరి వీరేంద్రనాథ్ వాళ్ళ స్టోరీస్ వచ్చేటప్పుడు అదంతా బైండ్ చేసి యూనో వీ యూస్ టు లుక్ ఫార్వర్డ్ టు ఎవ్రీ వీక్. అలాంటి ఇట్ ఈస్ ఇన్ అవర్ కల్చర్, ఇట్ హ్యాస్ టు కమ్ బ్యాక్. కొన్ని రోజులు సినిమాకి వెళ్ళిపోయాం మనం. ఇప్పుడు స్టోరీ టెల్లింగ్లో ఆ సిరీస్ అనేది ఈ వీక్లీ మ్యాగజైన్స్లో వచ్చే ఆ స్టోరీస్ మళ్ళీ రావాలి. అది వస్తే and it's going to come in a visual fashion like these kind of series. I think it's a cycle, it will come back, and the nuances and the expertise of film writing will come to the storytelling of web series. That is ade na namakam. అండ్ ఫ్యూచర్లో కూడా డెఫినెట్గా ఈ ప్లాట్ఫామ్స్లో ఎంటర్టైన్ చేస్తారు అనుకోవచ్చా మీరు? 100% చేయొచ్చు. Definitely for people like me, you know, our voices will be heard more than when we are acting in a hero oriented big budget film. Definitely. సో కోమలి, మీకు వెబ్ సిరీస్ ప్లాట్ఫామ్ అనేది ఎలా అనిపించింది? అంటే వెబ్ సిరీస్ ఓటీటీస్ వచ్చిన తర్వాత దే సెడ్ ఇట్ ఈస్ అ గోల్డెన్ పీరియడ్ ఫర్ ఓటీటీ అని. బట్ ఐ వుడ్ లైక్ టు కరెక్ట్, ఐ వుడ్ లైక్ టు సే దట్ ఇట్ ఈస్ అ గోల్డెన్ పీరియడ్ ఫర్ యాక్టర్స్. ఫిల్మ్స్ ఒకప్పుడు ఓటీటీస్ లేనంత వరకు ఏంటంటే ఓకే యూ ఆడిషన్ ఫర్ అ రోల్, నేను అప్పుడు లేను, బట్ ఐ హర్డ్ ఇట్ వాజ్ అ వెరీ టఫ్ ప్రాసెస్. ఇట్ వాస్ క్వైట్ టఫ్ టు గెట్ హోల్డ్ ఆఫ్ అ నైస్ డైరెక్టర్, మీకు కాంటాక్ట్స్ ఉండాలి ఇవన్నీ. బట్ వెన్ ఓటీటీ కేమ్, ఇట్ లైక్ లాట్ ఆఫ్ యాక్టర్స్ ఓటీటీ నుంచే వస్తుంది. అండ్ పీపుల్ హూ కెనాట్ మేక్ ఇట్ టు ఫిల్మ్స్ యెట్ స్టార్టెడ్ గెటింగ్ ఇన్ టు ఓటీటీస్. అండ్ నౌ ఓటీటీస్లో వైరల్ అయిన వాళ్ళని ఫిల్మ్స్ పిక్ చేసుకుంటున్నారు. ద కాయిన్ ఫ్లిప్డ్. I would say it's a golden period for a lot of actors because I think there's a lot of talent out there. మనం జస్ట్ సరిగ్గా చూడట్లేదేమో కానీ నన్ను చాలా ఇన్స్పైర్ చేస్తారు చాలామంది ఓటీటీ యాక్టర్స్ ఐ గెస్. సో ఈ వెబ్ సిరీస్లో ముఖ్యంగా సుహాసిని గారు, రేవతి గారు ఇలా లెజెండరీ యాక్టర్స్ అందరు వర్క్ చేశారు కదా, మీకు వాళ్ళతో ఎవరితోనైనా వర్క్ చేసే ఛాన్స్ వచ్చిందా త్రూ అవుట్ జర్నీలో? లేదండి, ఐ వాజ్ ఫార్చునేట్ ఇనఫ్ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్, నాట్ దట్ ఫార్చునేట్ ఇనఫ్ యెట్ టు డూ దట్. నాకు ఐ థింక్ యాక్చువల్గా ఇదే చాలా ఓవర్వెల్మింగ్గా ఉంది. షేరింగ్ లైక్ ఈవెన్ వెన్ బార్డర్ ఆఫ్ ప్రాజెక్ట్ అనౌన్స్ అయిన తర్వాత లైక్ రైట్ నెక్స్ట్ టు సుహాసిని మణిరత్నం గారు, కోమలి ప్రసాద్, నిత్యా మీనన్, ఐ థింక్ దీస్ థింగ్స్ ఆల్సో మీన్ అ లాట్ ఆల్రెడీ టు మీ. బట్ ఐ హోప్ సమ్ డే ఇన్ ద ఫ్యూచర్ ఐ విల్ హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అ కెమెరా ఆల్సో. సుహాసిని గారు, మీరు అప్పట్లో టైం బాండ్తో సంబంధం లేకుండా చాలా రోజులు ఎంటర్టైన్ చేశారు, స్టిల్ ఎంటర్టైన్ చేస్తున్నారు. ఇప్పుడు జనరేషన్ యాక్టర్స్కి మీరు ఇచ్చే వన్ సజెషన్ అంటే ఏం చెప్తారు? ఎస్, సజెషన్ ఏంటి, ఏమీ లేదు. ఐఎమ్ ఇన్ ద లాస్ట్ పేజెస్ ఆఫ్ ద బుక్ దట్ యూ హ్యావ్ స్టార్టెడ్ రీడింగ్ రైట్ నౌ. Don't give up. You're the experience we would want to hear. Some chapters will be interesting, some chapters will be boring, some chapters will bring anger, some chapters will be creative. అదంతా చూసుకుని యూ హ్యావ్ టు కమ్. మేమంతా వచ్చినట్టే ఎండ్ వరకు రావాలి. బికాస్ ఇది పెద్ద సస్పెన్స్, మర్డర్ మిస్టరీ లాంటిది. యూ కెనాట్ ప్రెడిక్ట్ వాట్ హ్యాపెన్స్ నెక్స్ట్. బట్ ఒక ఇంట్రెస్టింగ్ నావెల్ చదివినప్పుడు ఎంత ఇంట్రెస్ట్ ఉంటుందో అలాగే యూ హ్యావ్ టు టేక్ యువర్ జర్నీ. I guess that it's better to not predict what's happening next, no? అంతే గో విత్ ద ఫ్లో, అంతే చెప్తాను. అండ్ అనదర్ థింగ్, సక్సెస్ కోసం యాక్ట్ చేస్తే డెఫినెట్గా సక్సెస్ రాదు. అండ్ ఫినాన్షియల్ గెయిన్స్ కోసం వర్క్ చేస్తే డెఫినెట్గా యూ వోంట్ గెట్ మనీ. 100%. యూ వర్క్ ఫర్ వర్క్, యూ వర్క్ ఫర్ what you believe in, you work for the character, success comes and the money comes and the adulation, everything comes. That will be my advice to the youngsters. Wow, I think this is what like my late father quoted. He always mentioned me that in the process of becoming successful, never lose who you are. Yeah. So I think I take that for life, and what you spoke just reminded me of my dad. సుహాసిని గారు, ఎస్పెషల్లీ మీ ఎపిసోడ్ ఆడియన్స్కి ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతుందంటే ఫైనల్గా ఏం చెప్తారు?
మా ఎపిసోడ్ టైటిలే ఇంగ్లీష్లో ఉంది, వై డిడ్ షీ లీవ్ మీ దేర్. అందులోనే మొత్తం స్టోరీ ఉంది. సో నేను చెప్పక్కర్లేదు. అండ్ ఫస్ట్ టైం నేను తెలుగు మాట్లాడుతున్నాను. సో అదంతా నేర్చుకొని ద యాక్సెంట్ వీ లెర్న్ ఇట్ ఫర్ క్వైట్ సమ్ టైమ్. అండ్ దేవిక హూస్ డైరెక్టర్ వన్ ఆఫ్ ది ఎపిసోడ్స్ నన్ను కోచ్ చేసింది. అండ్ కొంచెం ప్రిపరేషన్ కూడా చేస్తాం, ఎలా ఉంటారు తెలంగాణలో ట్రైబల్ కమ్యూనిటీలో ఉన్నవాళ్ళు ఎలా డ్రెస్ చేసుకుంటారు అలాగే. అండ్ ఇట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ అండి, ఇట్స్ అన్ ఎమోషనల్ స్టోరీ. వాళ్ళది విల్ బీ ఫుల్ ఆఫ్ పర్కినెస్ అండ్ రొమాన్స్ అండ్ అలా ఉంటుంది. దిస్ విల్ మేక్ యూ థింక్ డీప్. అంటే డబ్బింగ్ మీరే చెప్పారా? డబ్బింగ్ లేదండి, ఇది లైవ్ సౌండ్, సింగ్ సౌండ్, నో డబ్బింగ్. అసలు డబ్బింగ్ అనేదే లేదు. ఓకే ఓకే. అండ్ మీ లుక్ అండ్ గెటప్ గురించి ఏం చెప్తారు? అంటే డైరెక్టర్ చెప్పినప్పుడు ఓకే అని అనిపించిందా ఇమీడియట్గా మీకు? అదే చెప్తున్నాను కదా, ఒక్క డైరెక్టర్కి ఓకే చెప్పిన తర్వాత సరెండర్ అవ్వాలి అంతే. ఆయన ఏం చెప్పినా చేసుకోవాలి. అండ్ 2 days ముందు వచ్చాను, షూటింగ్ ముందు 2 days వచ్చి సీన్స్ అంతా చదివి తర్వాత వీ హ్యాడ్ కపుల్ ఆఫ్ లుక్ టెస్ట్. అదంతా ఓకే అయిన తర్వాతే షూటింగ్ స్టార్ట్ చేసాం. సో ఒక స్టూడెంట్ లాగే ఉండాలి. ఇండస్ట్రీకి వచ్చి 33 years అయింది, ఆర్ 45 years అయింది. సో నాకంతా తెలుసు అనే యాటిట్యూడ్ ఉంటే ఇక్కడ కుదరదు. సో యూ హ్యావ్ టు లిసన్ టు ద డైరెక్టర్ అండ్ యూ హ్యావ్ టు గో విత్ ద ఫ్లో అండ్ థింగ్స్ లైక్ దాట్. సో అలా ఒక స్టూడెంట్ లాగే ఉండాలి. సో తెలుగులో నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ అంటే ఏం చెప్తారు? మిస్టర్ ప్రెగ్నెంట్ ఉంది, ఓకే. ఆ తర్వాత గుర్తుందా శీతాకాలంలో మళ్ళీ. అండ్ దెన్ కపుల్ ఆఫ్ ఫిల్మ్స్ ఉన్నాయండి, టైటిల్స్ యూ విల్ గెట్ నో సూన్. అందులో ఒక ఫిల్మ్లో ఐఎమ్ ప్లేయింగ్ అ జడ్జ్, అనదర్ వన్ ఐఎమ్ oncologist, and then I'm a psychiatrist in one, and then gynecologist in Mr. Pregnant. సుహాసిని గారు, ఇంకా మీరు డ్రీమ్ చేసే క్యారెక్టర్ ఏదైనా మిగిలిపోయిందా? వెయిట్ చేస్తున్నారా అలాంటి క్యారెక్టర్ కోసం? అంటే ఫైనల్గా ఒక మంచి పిక్చర్ చూస్తే ఆహా నేను చేయలేదే అని ఇప్పుడు కూడా అనిపిస్తుంది. సో అదే, యూ కాంట్ డ్రీమ్ లైక్ బియాండ్, యూ హ్యావ్ టు డ్రీమ్ రియలిస్టిక్లీ. సో ఎవరైనా ఒక మంచి క్యారెక్టర్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ రేవతి డిడ్ అ లవ్లీ ఫిల్మ్ మలయాళంలో, భూతకాలం, అంటే past tense. She did a wonderful character, clinically depressed person who's really terrible with her son. And state award వచ్చింది. అది చూడగానే నాకు అనిపించింది, she did so well, it's very difficult for me to do, but against the grain చేయాలి. ఇప్పుడు సుహాసిని అంటే మళ్ళీ చిరునవ్వు ఉంటుంది and she'll be very soft. అలా కాకుండా against the grain క్యారెక్టర్ చేసే అవకాశం వస్తే it'll be really interesting. అది we can't imagine that, no. When it comes, మనం చూసేటప్పుడు ఆహా ఇది ఐ షుడ్ హ్యావ్ ట్రైడ్ దిస్ అని. సో రీసెంట్లీ ఆ రేవతి చేసిన క్యారెక్టర్ చూడగానే ఐ షుడ్ హ్యావ్ డన్ ఇట్, ఐ వాంట్ టు డూ ఇట్ అని అనిపించింది నాకు. సో థ్యాంక్ యూ సో మచ్ సుహాసిని గారు అండ్ కోమలి గారు. సో డెఫినెట్గా మోడ్రన్ లవ్ వెబ్ సిరీస్ ట్రైలర్ అండ్ టీజర్ రెండు కూడా అటెన్షన్ని గెయిన్ చేశాయి. అండ్ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం వెబ్ సిరీస్ కోసం. అండ్ మా అందరికీ కనెక్ట్ అవ్వాలని కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.